భూమిలో దొరికే నిధులను ఎవరికిస్తారు? ఫలానా చోట ఒక రైతుకి పొలంలో వజ్రం దొరికింది. భూమిని తవ్వుతుంటే లంకె బిందెలు బయటపడ్డాయి. ఇలాంటి వార్తలను మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం. ఒకవేళ ఇలా గుప్త నిధులు ఎవరికైనా దొరికితే వాటిని ఏం చేస్తారు? దొరికిన వ్యక్తికిస్తారా లేక ప్రభుత్వానికి స్వాధీనం చేస్తారా? దీనికి సంబంధించిన చట్టాలేమైనా ఉన్నాయా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. భూమిలో దొరికే విలువైన సొమ్ములపైన, విశేషమైన వస్తువులపైన ఎవరికీ ఎలాంటి హక్కులు ఉండవు. అందువల్ల అవి సర్కారు ఖజానాకే వెళతాయి. ఈ మేరకు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా చట్టంలో కొన్ని రూల్స్ ఉన్నాయి. వాటి ప్రకారం ముందుగా భూమిలో దొరికింది వారసత్వ సంపద లేక పూర్వీకులు దాచిపెట్టిందా అనే విషయాన్ని జిల్లా కలెక్టర్ నిర్ధారిస్తారు. పూర్వీకులదైతే దానికి సంబంధించిన వారసులు ఎవరు అనేది తేల్చాలి. వారసులను గుర్తించాక వారికి వాటాలు పంచుతారు. దొరికిన సొమ్ములో 5వ వంతును భూమి యజమానికి ఇస్తారు. సొమ్ము లభించిన భూమిని యజమాని కాకుండా కౌలుదారు సాగు చేస్తుంటే వాళ్లతో పాటు గుప్త నిధిని వెలికితీసిన కూలీలకు ఆ 5వ వంతులోనే కొంత ముట్ట చెబుతారు. భూమిలో దొరికిన వాటి గురించి తెలియగానే లోకల్ రెవెన్యూ ఆఫీసర్లు, పోలీసులు వచ్చి పరిశీలించి పంచనామా నిర్వహిస్తారు. తర్వాత జిల్లా కలెక్టర్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ప్రభుత్వాధికారులకు చెప్పకుండా గుట్టుచప్పుడు కాకుండా స్వాహా చేయాలని ప్రయత్నిస్తే దోషులకు జైలు శిక్ష, జరిమానా, ఒక్కోసారి 2 విధిస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడే ఇలాంటి జీకే, కరెంట్ అఫైర్స్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీ ఫోన్లో డైలీ బైట్స్ కరెంట్ అఫైర్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ పోటీ ప్రపంచంలో నిరంతర అప్డేట్గా ఉండండి.